హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన ఎపిసోడ్ 4. జమీందార్లు గుడికొచ్చిన సమయంలో మిగతా ఎవ్వరూ కూడా గుడిలో ఉండకూడదనే రూల్ ఉండడంతో గుడంతా ఖాళీగా ఉండి వాళ్ళు మాత్రమే గుడిలో ఉన్నారు. జమీందారులని చూడాలని ఆ ఊరి జనం గుడి బయటే బారులుగా నిలబడున్నారు. జమీందార్ ఆడవాళ్ళని పరాయి మగవాళ్ళెవ్వరూ చూడకూడదని పరదాల అడ్డుగా పెట్టుకుని గుడిలోకి వెళ్ళిపోగా మగవారు మాత్రం అక్కడున్న ఊరి వాళ్ళకి నమస్కరించి లోపలికి వెళ్ళారు. అదంతా విచిత్రంగా అనిపిస్తుంటే అందరి వైపు చూస్తూ లోపలికెళ్ళాడు క్రిష్. వారి వెనుకే వంశీ అతని తండ్రితో కలిసి వెళ్ళాడు. వంశీని చూసిన క్రిష్ నార్మల్గా ఉన్నా వంశీ తండ్రి మాత్రం క్రిష్ వైపు కొరకొరా చూశాడు. గర్భగుడి ముందు అటూ ఇటూ అందరూ వరుసగా నిలబడున్నా ఆ వంశం వాళ్ళకి వాళ్ళు గోత్రనామాలతో అర్చనాభిషేకాలు జరిపించి హారతిచ్చాడు శర్మగారు. ఆ పూజ ఆ వంశం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కావడంతో పెద్ద పూజారి గారు కూడా అక్కడే ఉన్నారు. పూజ అనంతరం పెద్ద పూజారి దగ్గరకు వెళ్ళిన పెద్దావిడ్ని చూస్తూ, ఏంటి పెద్దరాణి గారు ఇలా వచ్చారు అని అడిగారు ఆయన. ఆయనకి నమస్కరించిన జయంతీదేవి, నా పెద్ద మనవడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అతడి జాతక చక్రాన్ని గీసింది మీరే కాబట్టి ఈ సంవత్సరంలో ఆయనకి వివాహయోగం ఉందా లేదా అడగడానికి వచ్చాను అని చెప్పింది ఆవిడ. ఆయన దూరంగా నిలబడి శరత్తో మాట్లాడుతున్న క్రిష్ వైపు కాసేపు పరిశీలనగా చూసి, ఈ సంవత్సరం ఆయనకి పెళ్లి యోగంతో పాటు ప్రాణగండం మరియు నిందారోపణలు వస్తాయి. ఆ గండాలను దాటుకుంటేనే ఆయన పెళ్లి జరిగి పిల్లాపాపలతో నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. అంతేకాదు ఇప్పటి వరకు ఆయన జీవించిన జీవితం వేరు, ఇక మీదటి జీవించిపోయే జీవితం వేరు. మనిషికి మార్పు అనేది ఎక్కడో ఒక చోట మొదలవుతుంది. ఆ మార్పు ఇప్పటికే ఆయనలో మొదలైంది. మీరేది జరగకూడదని ఆపడానికి ప్రయత్నిస్తున్నారో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. జరగాల్సింది జరగక మానదు. ఆ ఈశ్వరేచ్ఛని ఆపడానికి చూడటం వృధా ప్రయాస అంటూ అక్కడే ఉన్న క్రిష్ తండ్రి వైపు చూస్తారు పూజారి గారు. ఆయన మాటలు విని జనార్దన్ పూజారి గారిని కోపంగా చూస్తూ మనసులో, అంటే నా అనుమానం నిజమే అన్నమాట. ఉదయం నేను అనుమానించిన అమ్మాయినే నా ఇంటి కోడలుగా క్రిష్ తీసుకొస్తాడా? అదెప్పటికీ జరగనివ్వను. నా ప్రయత్నం ఎలా వృధా అవుతుందో నేను చూస్తానని పంతంగా అనుకున్నాడు జనార్దన్. అతని మనోగతం అర్థమైనట్టు పెద్ద పూజారి గారు నవ్వి, చిద్విలాసంగా, విధి లిఖితాన్ని ఎవ్వరూ మార్చలేరు అన్నారు. తన మనవడి పెళ్లి జరుగుతుందని పెద్దావిడ సంబరపడితే ఎక్కడ ఈ పల్లెటూరులో అమ్మాయి తన కోడలుగా తీసుకొస్తాడో అని జనార్దన్ భయపడ్డాడు. నా చిన్న మనవడి గురించి కూడా చెప్పండి పూజారి గారు అని వంశీ కోసం అడిగిందా పెద్దావిడ. వంశీ వైపు చూసిన ఆయన మనసు కాసేపు కలవరపాటుకు గురైంది. పైకది కనపడనివ్వకుండా గంభీరంగా, ఆయనకిప్పుడిప్పుడే వివాహయోగం లేదు అని ఒక్క మాటలో తేల్చి చెప్పేసిన ఆయన, మీ చిన్న మనవడి గారితో నేను కాస్త వేరుగా మాట్లాడాలి రాణిగారు అని అడిగారాయన. ఆవిడ తన మనవడి పెళ్లిలో ఏదైనా సమస్య ఉందేమో, ఏదో విషయం లేకపోతే ఆయన అలా చెప్పరని ఆలోచిస్తూ వంశీని పిలుచుకునొచ్చింది జయంతీదేవి. తన నాన్నమ్మ చెప్పింది విని, ఈ కాలంలో కూడా ఇలాంటివేంటినాని అని విసుక్కుంటూ అక్కడికొచ్చాడు వంశీ. పూజారి గారి దగ్గర తన మనవడిని వదిలి ఆవిడ పక్కకు వెళ్ళగా ఆయన కాసేపేదో విషయం అతనితో సీరియస్గా మాట్లాడి, మీ మంచి కోసమే చెప్తున్నా, నా మాటను మీరు వింటారో వినరో మీ ఇష్టం అంటూ ఆయన చెప్పాలనుకున్నది మొత్తం చెప్పారు పూజారి గారు. వంశీ ఆయన మాటల గురించి ఆలోచిస్తూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. జమీందార్ల ఇంటి నుంచి వచ్చిన ప్రసాదాలని స్వామివారికి నైవేద్యంగా పెట్టి అన్నదానానికి పంపించారు అక్కడ పూజారులు. క్రిష్తో అన్నదానం చేయించింది పెద్దావిడ. మనవడి జాతకం బాగుండాలి, రాబోయే ఉపద్రవాన్ని కాస్తైనా తగ్గిస్తుంది ఈ అన్నదాన ఫలం అని ఆవిడ నమ్మకం. తను నాన్నమ్మ మాటకి ఎదురు చెప్పలేక కొందరికి వడ్డించాడు క్రిష్. వంశీని కూడా అన్నదానంలో పాల్గొనమని తీసుకొచ్చింది పెద్దావిడ. కానీ వంశీ క్రిష్ని చూసి మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు. అన్నదమ్ములయ్యుండిలా ఎడమొహం పెడమొహంగా ఎన్ని రోజులుంటారా? మీరు కొట్టుకునేది సరిపోదని మీ కొడుకుల్ని కూడా అలాగే చేశారు అని తన కొడుకులిద్దరినీ కోపంగా అరిచింది ఆవిడ. మీ కొడుకులు కూడా చూడండి ఎలా ఉంటున్నారో, అన్నదమ్ముల్లా కాకుండా భర్త శత్రువులుగా ఉంటారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా అని ఆశగా అడిగింది పెద్దావిడ. నాకేం అవసరం లేదమ్మా, నా కొడుకు కూడా ఎవ్వరూ అవసరం లేదు. మీ మొహం చూసే ఇప్పుడు కూడా ఇక్కడి వరకు వచ్చాను, కానీ మీ తర్వాత మాకిక్కడ పని లేదు. మీతో ఉండడం కూడా మాకిష్టం లేదు కాబట్టే మేము సపరేట్గా బంగ్లా కట్టుకున్నామని పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు వంశీ తండ్రి. ఈవినింగ్ చంద్రిక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వంశీ.
చంద్రిక వెళ్లాల్సిన బోట్ వాడికి డబ్బులిచ్చి ముందుగా పంపించేశాడు వంశీ. కరెక్ట్గా బోటు కాస్త దూరంగా వెళ్ళిపోయాక అక్కడికొస్తుంది చంద్రిక. అయ్యో, ఈరోజు కూడా వెళ్ళిపోయాడా? ఏమొచ్చింది వీడికి? ఈరోజు నేను తొందరగానే వచ్చాను కదా అంటూ చంద్రిక కోపంగా వాడిని తిట్టుకుంటూ ఉండగా, హలో అండి అన్న వంశీ వాయిస్కి వెనక్కి తిరిగి చూసింది చంద్రిక. అతను నవ్వుతూ, ఏంటండి ఈరోజు కూడా వాడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడా అని ఏమీ తెలియనట్టు అడిగాడు వంశీ. అవునండి, చెత్త వెధవ. ఈరోజు ఫాస్ట్గా వచ్చినా కూడా ముందుకెళ్ళిపోయాడు. వాడు కావాలని చేస్తున్నట్టుంది అని చంద్రిక అసహనంగా అంటుంటే వంశీ కాస్త తడబడి, పోతే పోనీలేండి, రండి నాతో పాటు అని పిలిచాడు. అమ్మో వద్దండి, ఇలా రోజు మీ బోట్లో వస్తే చూసేవాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారని భయంగా చెప్పింది చంద్రిక. చూసేవాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లరు కదా, నాతో ఇప్పుడు రాకపోతే రాత్రి వరకు మీరొక్కరే ఇక్కడ ఉండిపోతారు, అందుకే చెప్తున్నా రండి అంటూ మరోసారి పిలిచాడు వంశీ. అతను చెప్పేది కూడా నిజమే కావడంతో గతిలేక సరే అంటూ చంద్రిక అతని బోటెక్కింది. వంశీ లాంచీ డ్రైవర్కి ముందే చెప్పడంతో వాడు లేటుగా స్టార్ట్ చేశాడు. నిదానంగా పోనిచ్చాడు. ఏం చదువుతున్నారు మీరు అంటూ తనతో మాటలు కలిపాడు వంశీ. తను స్టడీస్ గురించి చెప్తున్నా చంద్రికని, అలాగే తను మాట్లాడేటప్పుడు అందంగా కదులుతూ ఊరించే ఆమె లేత పెదాలను చూస్తూ ఉండిపోయాడు వంశీ. వంశీ తనని అలా చూడడం గమనించిన చంద్రికకి కాస్త సిగ్గుగా అనిపించి తల దించుకుంది. ఆమె మాటల్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అంచనా వేశాడు వంశీ. తను మిడిల్ క్లాస్ అమ్మాయని, ఆ ఊరి గుడిలో పూజారి కూతురని తెలుసుకున్న వంశీ ఆమె వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి ఫిదా అయ్యాడు. కాసేపటికి గుడిలో నుండి సరాసరి ఏటిగట్టుకొచ్చేశాడు క్రిష్. మోహన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆమె నీళ్ల కోసం ఎప్పుడొస్తుందా అని గట్టు మీదున్న చెట్టు కింద కూర్చునున్నాడు. ఉదయమే మోహన నీళ్లు తీసుకుని వెళ్ళిపోవడంతో ఆ రోజు అక్కడికి రాలేదు ఆమె. చాలాసేపు వెయిట్ చేసిన క్రిష్ మనసులో, ఇదేంటి ఈరోజు ఇంకా రాలేదు, ఒకవేళ నాకు భయపడి రావడం మానేసిందా ఏంటి? లేదులే, దాని పొగరు చూస్తే అది నాకు భయపడే రకం కాదనిపిస్తుంది. మరెందుకు రాలేదు? పోనీ అది ఎక్కడుంటుంది, ఎలా కనుక్కోవడం అనుకున్నాడు క్రిష్. ఈవినింగ్ ఎప్పటికో ఏటుగట్టుకొచ్చిన మోహనకి అక్కడే కూర్చున్న క్రిష్ని చూడగానే మొహం చిట్లించి, ఈ దరిద్రుడేంటి ఇక్కడే ఉన్నాడు, వీడికి ఇంకేం పని పట్టలేదా, నా కోసమే కూర్చునున్నట్టు ఉన్నాడు, అయినా అతగాడితో నాకెందుకు అని అనుకుంటూ తనపాటికి తను వెళ్ళిపోయింది మోహన. ఆ సమయంలో అక్కడెవ్వరూ లేకపోవడంతో లేచి తన వెనకే వెళ్ళాడు క్రిష్. ఏంటి నన్ను చూసి భయపడి ఉదయం రాకుండా ఇప్పుడొచ్చావు అని వెటకారంగా అడిగాడు క్రిష్. మోహన కోపంగా వెనక్కి తిరిగి చూస్తూ, నిన్ను చూసి భయపడే రకం కాదు నేను అంటూ నీళ్లలోకి దిగింది. ఉదయం రాకుండా ఇప్పుడు రావడంలోనే తెలుస్తుందిలే నీ ధైర్యం ఎంతో అని క్రిష్ అనడంతో మోహన పౌరుషంగా చూసి, నేనెప్పుడొస్తే నీకేంటి, ఎలా వస్తే నీకేంటి, నీతో నాకేం పని లేదు, పో ఇక్కడి నుండి అని అరిచింది. ఈ గట్టేమన్నా నీ బాబుదా రావద్దనడానికి? నా ఇష్టం, నేనెక్కడికైనా వస్తాను, ఇంకా మాట్లాడితే నువ్వు నా పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చేలా కూడా చేయగలను అని కోపంగా చెప్తూ మోహన నీళ్ల బిందె నడుం మీద పెట్టుకుంటుంటే మోహన నడుమంపు అతని కంటికి కనపడగానే తనని రొమాంటిక్గా చూస్తూ, ఏంటే నీ నడుమంపులు ఎలా తిరుగున్నాయో చూపించి మగాళ్ళందరినీ నీ వెంట తిప్పుకుంటున్నావా అని అదోలా అడిగాడు క్రిష్. అతడి చూపులకు మోహన ఇరిటేషన్గా ఫీల్ అవుతూ కోపంగా, అసలు నువ్వు మనిషివేనా, ఆడపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది, ఆడపిల్ల బాడీలో ఎక్కడ ఏ పార్ట్ కనపడుతుందా అని దాచుకుని చూసే నీలాంటి వాళ్ళని ఏ జంతువుతోనూ పోల్చలేము, వాటికి జ్ఞానం లేకపోయినా నీలాంటి నీచబుద్ధుండదని విసురుగా సమాధానం చెప్పింది మోహన. ఏంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ మోహన బుగ్గల్ని నొక్కుతూ కోపంగా అడిగాడు క్రిష్. మోహన అతడి చేతిని విసురుగా తోసేసి, ఇంకొక్కసారి నన్ను టచ్ చేశావంటే మర్యాదగా ఉండదు, నువ్వు నా గురించి మాట్లాడటం వల్లే నేను నీ గురించి మాట్లాడాను అని పొగరుగా సమాధానమిచ్చింది. క్రిష్ సైడ్ స్మైల్తో, నీకు నేనంటే ఏంటో రేపు చూపిస్తానే అని కన్ను కొట్టి వెళ్ళిపోయాడు. క్రిష్ వెళ్ళిపోగానే రిలాక్స్గా ఊపిరి పీల్చుకుని ముందుకెళ్తున్న మోహనకి గట్టెక్కగానే అటువైపు నుంచి చంద్రిక వస్తూ కనిపించింది. చిన్ని అని చంద్రికని పిలిచి తన దగ్గరకు వెళ్ళింది మోహన. చిన్ని, ఇందాకే అందరూ వచ్చేశారు, నువ్వెందుకు లేట్గా వస్తున్నావురా అని మోహన అడిగింది. ఆ బోట్లోనే వచ్చే కానీ నా కాళ్ళకి మట్టంటుకుంటే కడుక్కుంటూ ఉంటే లేట్ అయిందక్క, అందుకే కాస్త ఆలస్యంగా వచ్చానని అబద్ధం చెప్పేసింది చంద్రిక. అవునా, సరేరా అంటూ
ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు. చంద్రిక వెనకే వచ్చిన వంశీ మోహనుని చూసి వెనక్కు వెళ్ళి చాటుగా నిలబడి చూస్తూ వాళ్ళు కనుమరుగవ్వగానే అక్కడి నుండి వెనక్కు వెళ్ళిపోయాడు వంశీ. క్రిష్ తండ్రి జనార్దన్కి పెద్ద పూజారి గారి మాటలు పదే పదే చెవుల్లో తిరుగుతూ ఉంటే ఎలాగైనా క్రిష్కి తను చూసిన కోటీశ్వరరాలి సంబంధమే చెయ్యాలి, ఆలోగా ఆ పల్లెటూరి అమ్మాయి ఎవరో కనిపెట్టి దాన్ని అంతం చేయాలనుకుని తన మనుషుల్ని పిలిచాడు. మీరు రేపు తెల్లవారకు ముందే ఏటిగట్టు దగ్గరకు వెళ్ళండి. అక్కడ ఎవరైతే పాటలు పాడుతూ స్నానం చేస్తూ అమ్మాయి కనపడితే ఎవ్వరికీ తెలియకుండా దాన్ని ఎత్తుకుని మన తోట బంగ్లాకొచ్చేయండి అని తన మనుషులకు ఆర్డర్ వేశాడు జనార్దన్. యజమాని ఆజ్ఞాపించినట్టే అతని అనుచరులు నలుగురు ఉదయం ఆ ఏటిగట్టు దగ్గర కాపలా కాయడానికి రెడీ అయ్యారు. క్రిష్ ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి పాట విందామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరో చూడాలని అలారం సెట్ చేసుకుని మరీ లేచాడు క్రిష్. యథావిధిగా మోహన తెల్లవారుజామున బిందె తీసుకుని ఏటిగట్టుకొచ్చి స్నానం చేస్తూ ఆ కన్నయ్య పాట మొదలుపెట్టింది. తను పాడుతున్న సంకీర్తనలను ఆదమరిచి వింటూ అలాగే నిలబడున్న క్రిష్కి ఒక్కసారిగా ఆ అమ్మాయి పాట ఆగిపోవడంతో పాటు చిన్నపాటి అరుపు కూడా వినపడింది. పాటలో లీనమైన క్రిష్కి టక్కున కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. ఒక అమ్మాయినెవరో నలుగురు మనుషులు నోరు మూసి లాక్కుపోతూ కనిపించారు. క్రిష్ వెంటనే తేరుకుని తన కోసం వాళ్ళ వైపు పరిగెట్టాడు. స్నానం చేస్తూ ఆదమరుపుగా ఉన్న మోహనని సడన్గా వచ్చిన వాళ్ళు తన నోరు మూసి లాక్కుపోతుంటే గింజుకుంటూ వాళ్ళ నుంచి విడిపించుకోవాలని చూస్తుంది మోహన. తనతో ఛాలెంజ్ చేసిన క్రిష్ తన మనుషుల్ని పంపించి కిడ్నాప్ చేయిస్తున్నాడని అపార్థం చేసుకుంది మోహన. ఆమెని కొంత దూరం లాక్కెళ్లిన వాళ్ళని సడన్గా క్రిష్ ఎదురు రావడంతో ఒక క్షణం వాళ్ళు భయపడ్డారు. ఎలాగైనా అతని నుంచి తప్పించుకున్న అమ్మాయిని తోట బంగ్లాకి తీసుకెళ్లాలని క్రిష్ తమని చేరుకోకముందే మరో దారి గుండా మోహనని లాక్కుపోయారు. వాళ్ళ వెనకే వచ్చిన క్రిష్ మోహనని పట్టుకున్న ఇద్దరి మెడల మీద ఒక్కసారిగా బలంగా కొట్టాడు. క్రిష్ దెబ్బకి ఇద్దరు మోహనని వదిలేసి కింద పడ్డారు. ఇంకో ఇద్దరు క్రిష్ మీద తిరగబడ్డారు. వాళ్ళకి కూడా ఒక దెబ్బతో కింద పడేలా చేసిన క్రిష్ వాళ్ళని ఒక్కొక్కడిని పైకి లేపి కొడుతూ ఎవర్రా మిమ్మల్ని పంపింది అని కోపంగా అడుగుతూ వాళ్ళని ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. క్రిష్ కొట్టే ఒక్కో దెబ్బకి వాళ్ళ కడుపులో పేగులు మెలిపెట్టాయి. వాళ్ళ ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వచ్చింది. కాసేపు అలాగే క్రిష్ చేతిలో దెబ్బలు తింటే వాళ్ళ ప్రాణాలు పోవటం ఖాయమనుకుంటూ అందరూ ఒకేసారి లేచి క్రిష్ని మోహన మీదకి తోసి పారిపోయారు. వాళ్ళు తోయడంతో కింద పడిపోయిన మోహనని ఒడిసి పట్టుకున్నాడు క్రిష్. కానీ అక్కడ నేల తడిగా ఉండడంతో జారి ఇద్దరు ఒకరి మీద ఒకరు కింద పడిపోయారు. ఎక్కడ మోహన తలకి దెబ్బ తగులుతుందో అని తన అరచేతిని మోహన తల వెనక పెట్టి ఆమెకి ఎటువంటి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తన బాహువుల్లో బంధించాడు క్రిష్. ఆ చీకట్లో ఎవరో తన్ని కాపాడుతున్నారనుకున్న మోహనకి ఆ చిన్ని వెలుగులో తనకు అంత దగ్గరగా వచ్చిన క్రిష్ ఫేస్ క్లియర్గా కనపడడంతో పాటు అతని వాయిస్ కూడా గుర్తుపట్టిన మోహన ఫేస్ ఒక్కసారిగా కోపంతో భద్రకాళిలా మారిపోయింది. క్రిష్ కూడా మోహనని గుర్తుపట్టి ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. మనసులో సంతోషపడుతూ రోజూ పాట పాడుతుంది ఇదేనా, నేనింకా ఎవరో అనుకున్నానే, దీనిలో పొగరే కాదు ఇలాంటి సింగింగ్ టాలెంట్ కూడా ఉందా, అబ్బా ఎంత తీయని గొంతు, మాటలు మాత్రం కత్తుల్లా వస్తాయి, పాటలు మాత్రం అమృత పలుకులు, ఎంత తేడా అనుకుంటూ ఆమెనే చూస్తున్న కృష్ణి కోపంగా ఒక్కసారిగా విదిలించి లేచి నిల్చుంది మోహన. కింద పడ్డ క్రిష్ పైకి లేచి కోపంగా, ఏయ్ ఎవరైనా కాపాడితే థ్యాంక్స్ చెప్తారు లేదా హగ్గిస్తారు, ఇలా ఎవరూ తోసేయరే గయ్యాలి అంటూ తన చేతుల కంటిన మట్టిని దులుపుకున్నాడు. నాటకాలాడుకు, నువ్వే మనుషుల్ని పంపించి నువ్వే కాపాడినట్టు నాటకమాడి నన్ను నీ మాయలో పడేసుకోవాలనుకుంటున్నావేమో, నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు, నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు, ఇలాంటి వాడికి పడిపోయే టైం నేను కాదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోబోయింది మోహన. మోహన అన్న మాటలకు షాక్తో కాసేపు అలాగే నిలబడిపోయాడు క్రిష్. నేను వీళ్ళని పంపనా, ఇదేంటిలా మాట్లాడుతుంది అనుకుంటూ, ఏయ్ ఆగు అని అరిచాడు క్రిష్. మోహన వెనక్కి తిరిగి ఏంటి అంటూ అంతే కోపంగా అడిగింది. చూడు, నాకేదైనా డైరెక్ట్గా చెప్పడము చెయ్యడమే అలవాటు, కానీ ఇలాంటి డ్రామాలు ఆడడం నాకు చేత కాదు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళెవరో కూడా నాకు తెలీదు, అనవసరంగా నా మీద నిందలేకు అని సీరియస్గా చెప్పాడు క్రిష్. అవునా, ఇలాంటి కథలు ఇంకా ఎవరికైనా చెప్పుకోవయ్యా, నాకు కాదు, ఈ ఊర్లో ఎవరు ఎలాంటి వాళ్ళో ఇక్కడే పుట్టి పెరిగినా నాకు తెలియదా, ఇప్పటి వరకు ఎవ్వరూ నా ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు, అలాంటిది ఏకంగా నన్ను కిడ్నాప్ చేయబోయారంటే ఎవరి పని, ఈ ఊర్లోకి కొత్తగా వచ్చింది నువ్వే, వచ్చిన రోజు నాతో ఛాలెంజ్ చేశావు,
అందుకే ఇలా చేస్తున్నావు కదా. నువ్వు కాదంటే నేను నమ్మేస్తానా? అలా అనుకోకని విసురుగా వెళ్ళిపోయింది మోహన అక్కడి నుండి. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.